హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను చాలా టేస్టీ ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. సాయంత్రం టైంలో స్నాక్స్గా కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ సింపుల్గా ఇలా కానీ ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసుకుందామా? జామకాయతో చాట్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, నోటికైతే చాలా హాయిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 తాజా జామ పండ్లను తీసుకోవాలండి. జామ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే హెయిర్కి కానీ, ఇమ్యూనిటీ కానీ, డైజెషన్ కానీ చాలా మంచిదండి. కడిగి పెట్టుకున్నటువంటి జామ పండ్లను సన్నగా ముక్కలు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఈ ముక్కలు కట్ చేసుకోవాలండి. 2 నిమిషాల్లో రెడీ చేసేయచ్చు ఈ రెసిపీ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ చాలా హెల్దీ అండి. అలాగే హెయిర్కి కూడా చాలా బాగా పెరిగేదానికి యూజ్ అవుతుంది. దీనిలో ముందుగా టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, పావు టీ స్పూన్ కారం, అలాగే కొంచెం గరం మసాలా పావు టీ స్పూన్ సరిపోతుందండి. అలాగే మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే, అలాగే మీకు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు. మరీ స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కదా, అందుకని లైట్గా వేసానండి అన్నీ. చూసారు కదా, ఇలాంటి సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెలో బాగా కలుపుకోవాలండి. అప్పుడు మసాలాలన్నీ జామకాయ ముక్కలకి బాగా పడతాయి, బాగా నీరు ఊరినట్టుగా అవుతుందండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ రెసిపీ అండి. ఇలా సింపుల్గా సాయంత్రం టైంలో కానీ ట్రై చేశారంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.